వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఫోర్త్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. అమ్మా నాన్న పిల్లలు మాత్రమే ఉండే కుటుంబం. ఆప్షన్ ఏ పెద్ద కుటుంబం, ఆప్షన్ బి సమిష్టి కుటుంబం, ఆప్షన్ సి వెష్టి కుటుంబం, ఆప్షన్ డి పైవేవి కావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అమ్మా నాన్న పిల్లలు మాత్రమే ఉండే కుటుంబం, ఆప్షన్ సి వెష్టి కుటుంబం. కబడ్డీ ఆటలో ఒక జట్టులో ఉండే సభ్యుల సంఖ్య. ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 9. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కబడ్డీ ఆటలో ఒక జట్టులో ఉండే సభ్యుల సంఖ్య ఆప్షన్ బి 7. క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. కబడ్డీ ఆటలో ఒక జట్టులో 7 సభ్యులు ఉంటారు కాబట్టి ఇది కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఆటగాళ్ళు కూత మధ్యలో ఆపితే అవుట్ అయినట్లు కాదు. ఇది రాంగ్ అవుతుంది. ఆప్షన్ సి ఆట ఆడేవారు శరీరానికి నూనె ఇలాంటి పదార్థాలు రాసుకోకూడదు. ఇది కరెక్టేనండి. నెక్స్ట్ ఆటగాళ్ళు కోర్టు హద్దు గీతలు దాటినంత మాత్రాన అవుట్ అయినట్లు కాదు. కోర్టు యొక్క హద్దు యొక్క గీతలు దాటితే వారు అవుట్ అయినట్లే. కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగ్. మనకి ఇక్కడ సరికానిది అన్నాడు కాబట్టి ఆప్షన్ బి మరియు ఆప్షన్ డి సరికాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. చెడుగుడు అని క్రింది కీడను అంటారు. ఇది ప్రీవియస్ స్టేట్ క్వశ్చన్ అండి, ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ చెస్, ఆప్షన్ బి ఖోఖో, ఆప్షన్ సి కబడ్డీ, ఆప్షన్ డి తొక్కుడు బిళ్ళ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కబడ్డీ. క్రింది క్రీడాకారులకు సంబంధించి సరికానిది అడిగాడండి. ఆప్షన్ ఏ గగన్ నారంగ్ షూటింగ్, ఇది కరెక్టే. మేరీకోమ్ వెయిట్ లిఫ్టింగ్ రాంగ్ అండి. మేరీకోమ్ బాక్సింగ్కి సంబంధించిన క్రీడాకారిణి. ఆప్షన్ సి కరణం మల్లీశ్వరి బాక్సింగ్, ఇది కూడా రాంగ్ అండి. ఎందుకంటే కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించిన క్రీడాకారిణి. ఆప్షన్ డి కోనేరు హంపి చెస్, ఇది కూడా కరెక్టే. మనకు పైన ఏం అడిగాడు? సరికానిది అడిగాడు. సరికానిది ఏది? ఆప్షన్ బి మరియు ఆప్షన్ సి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఆటలు ఆడటం అనేది పిల్లల యొక్క ఆప్షన్ ఏ బాధ్యత, ఆప్షన్ బి ప్రాథమిక విధి, ఆప్షన్ సి హక్కు, ఆప్షన్ డి పైవన్నీ. ఆటలు ఆడటం అనేది పిల్లల యొక్క హక్కు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. క్రింది వాటిలో సరికానిది అడిగాడండి. చెవులు చేసే పనిని పాము చర్మం చేస్తుంది కాబట్టి ఇది రైటే. నెక్స్ట్ పక్షుల యొక్క చెవులు బయటికి కనిపిస్తాయి. పక్షుల యొక్క చెవులు బయటికి కనిపించవు, ఎందుకంటే అవి గుడ్లు పెడతాయి. అండోత్పదాల యొక్క చెవులు బయటికి కనబడవు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బల్లి మొసలి తలపై 2 రంధ్రాలు ఉంటాయి, ఇవి వాటి చెవులుగా పనిచేస్తాయి, ఇది కూడా రైటే. కాబట్టి ఇక్కడ ఏమడిగాడు? సరికానిది అడిగాడు కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వాటిలో అండోత్పాదకం కానిది ఏది? ఫస్ట్ అండోత్పాదకం గురించి తెలుసుకుందామండి. చెవులు బయటికి కనిపించకుండా వాటి యొక్క చర్మం పైన వెంట్రుకలు దేనికైతే ఉండవో అవి గుడ్లు పెడతాయి. చెవులు బయటికి కనిపించి మరియు నెక్స్ట్ శరీరం పైన వెంట్రుకలు ఉండేవి, ఇవి శిశోత్పాదకాలు అంటే ఇవి పిల్లల్ని కంటాయి. అండోత్పాదకాలకేమో చెవులు బయటికి కనిపించవు, మళ్ళీ చర్మం పైన వెంట్రుకలు ఉండవు. అయితే ఏవి అండోత్పాదకాలు? పావురం, ఫస్ట్ ఆప్షన్ పావురం గుడ్లు పెడుతుందండి, కరెక్టే. కోతి శిశోత్పాదకం, ఇది పిల్లల్ని తీస్తుంది. నెక్స్ట్ మొసలి కూడా గుడ్లు పెడుతుంది. నెక్స్ట్ పాము కూడా గుడ్లు పెడుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఏం అడిగాడు? అండోత్పాదకం కానిది అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. సాధారణంగా ఏనుగుల గుంపుకు పెద్ద వయసున్న మగ ఏనుగు నాయకత్వం వహిస్తుంది, ఇది రాంగ్ అండి. ఏనుగులకు సాధారణంగా ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ ఏనుగుల గుంపులుగా నివసిస్తాయి,
ఇది కరెక్టే అండి. ఏనుగులు గుంపులు గుంపులుగా ఉంటాయి. నెక్స్ట్ ఒక గుంపులో 10 నుండి 12 ఏనుగులు ఉంటాయి. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఆడ ఏనుగులు చిన్నవిగా ఉన్నప్పుడు గుంపులో ఉండి 18 ఏళ్ళు వయసు రాగానే గుంపు నుండి వేరుపడతాయి. ఇది రాంగ్ అండి. ఎందుకంటే ఇక్కడ ఆడ కాదు, మగ ఏనుగులు చిన్నవిగా ఉన్నప్పుడు గుంపులో ఉండి 15 ఏళ్ళు రాగానే గుంపు నుండి వేరుపడతాయి. కాబట్టి మనకు పైన సరి అయినవి అడిగాడు కాబట్టి బీసీ అనేది సరి అయినది. ఆప్షన్ సి 3 బీసీ. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. గిజుగాడు పక్షుల్లో ఆడపక్షులు గూళ్ళు కడతాయి. ఇది రాంగ్ అండి. ఎందుకంటే ఇక్కడ గిజుగాడు పక్షుల్లో మగ పక్షులు గూళ్ళు కడతాయి. ఆప్షన్ బి పక్షులు గుడ్లు పెట్టే సమయంలో గూళ్ళు ఏర్పాటు చేసుకుంటాయి. కరెక్టే. గిజిగాడు పక్షి మొక్కల నారలతో ఆకులను కుట్టి గూడు తయారు చేసుకుంటుంది. ఇది కూడా రాంగ్ అండి. ఎందుకంటే దర్జీ పిట్టనే మొక్కల యొక్క నారలతో దర్జీ పిట్ట ఇది మొక్క యొక్క నారలతో ఆకులను కుట్టి గూడు కట్టుకుంటుంది. కాబట్టి ఇలా సరైనవి అడిగాడు కాబట్టి సరైనది ఆప్షన్ బి పక్షులు గుడ్లు పెట్టే సమయంలో గూళ్ళు ఏర్పాటు చేసుకుంటాయి. భారతదేశానికి చెందిన ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ అబ్దుల్ కలాం, ఆప్షన్ బి సివి రామన్, ఆప్షన్ సి డాక్టర్ సలీం అలీ, ఆప్షన్ డి విక్రమ్ సారాభాయ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి డాక్టర్ సలీం అలీ. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. చీమల్లో కూలి చీమలు, మగ చీమలు, రాణి చీమలు ఉంటాయి. కరెక్టే అండి ఆన్సర్. నెక్స్ట్ చీమలకు వాటి తల ముందు భాగంలో ఉండే 2 ఫీలర్స్ యాంటెనాల వంటివి ఉంటాయి. ఇది కూడా కరెక్టే. ఆప్షన్ బి కూడా కరెక్టే. నెక్స్ట్ కందిరీగలలో మగ కందిరీగలు మాత్రమే గూడు కడతాయి. ఇది రాంగ్ అండి. ఎందుకంటే కందిరీగలలో ఆడ కందిరీగలు మాత్రమే గూడు కడతాయి. ఈ ఆన్సర్ వచ్చేసి రాంగ్ అవుతుందండి. నెక్స్ట్ కూలీ చీమలు గుడ్లు పెడతాయి. కూలి చీమలు గుడ్లు పెట్టవండి. ఇవి చీమలకు సంరక్షణగా ఉంటాయి. మళ్ళీ ఆహారాన్ని అందిస్తాయి చీమలకు. రాణి చీమలు మాత్రమే గుడ్లు పెడతాయి. కాబట్టి ఆప్షన్ డి కూడా సరికాదు. మనకేం అడిగాడు? సరి అయినవి అడిగాడు. ఆప్షన్ ఏ కరెక్టే, ఆప్షన్ బి కరెక్టే. ఏ బి అనేవి రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1. చీమలు తన బరువు కంటే సుమారు ఎన్ని రెట్లు బరువైన పదార్థాన్ని మోయగలుగుతుంది? ఆప్షన్ ఏ 20 రెట్లు, ఆప్షన్ బి 30 రెట్లు, ఆప్షన్ సి 40 రెట్లు, ఆప్షన్ డి 50 రెట్లు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 50 రెట్లు. గన్నేరు, గులాబీ మొక్కలు వీటికి ఉదాహరణ. ఆప్షన్ ఏ తీగ మొక్కలు, ఆప్షన్ బి పొదలు, ఆప్షన్ సి వృక్షాలు, ఆప్షన్ డి ఎగబాగే మొక్కలు. తీగ మొక్కలన్నా ఎగబాకే మొక్కలన్నా ఒకటేనండి. తీగ మొక్కలకు ఉదాహరణ వస్తే మల్లె, కాకర ఇవి తీగ మొక్కలు. ఇక వృక్షాలంటే పెద్ద పెద్ద చెట్లు. కాబట్టి గన్నేరు, గులాబీ మొక్కలు అనేటివి ఇవి పొద మొక్కలకు ఉదాహరణ. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. మొక్కలకు ఆధారాన్నిచ్చి మొక్క నిటారుగా ఉండడానికి తోడ్పడేది. ఆప్షన్ ఏ కాండం, ఆప్షన్ బి కొమ్మలు, ఆప్షన్ సి వేర్లు, ఆప్షన్ డి ఆకులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వేర్లు. నేల పైభాగాన పెరిగే మొక్క యొక్క భాగం. ఆప్షన్ ఏ వేర్లు, ఆప్షన్ బి కాండం, ఆప్షన్ సి కొమ్మలు, ఆప్షన్ డి ఆకులు. అయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కాండం. ఎందుకంటే కాండం నుండే కొమ్మలు, ఆకులు కూడా వస్తాయి కాబట్టి పైభాగాన పెరిగే మొక్క యొక్క భాగం కాండం అవుతుంది. రఫ్లీషియా ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పం. దాని యొక్క వ్యాసం మరియు బరువు యొక్క కొలతలను వరుసగా చూపే సరైన సమాధానం. ఈ రఫ్లీషియా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పం అండి. అయితే ఒకసారి ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మొదటగా వ్యాసం అడిగాడు, తర్వాత బరువు అడిగాడు. వ్యాసం ఆప్షన్ ఏ 1.5 మీటర్లు 6 కిలోలు, ఆప్షన్ బి 1.5 మీటర్లు 5 నుంచి 8 కిలోలు, ఆప్షన్ సి 2 మీటర్లు 7 నుంచి 10 కిలోలు, ఆప్షన్ డి 1 మీటరు 7 నుంచి 10 కిలోలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 1 మీటర్ వ్యాసము 7 నుంచి 10 కిలోల బరువు.
క్రింది వాటిలో శ్రామిక చీమలు చేసే పని కానిది. ఇది కూడా ప్రీవియస్ స్టేట్ క్వెషన్ అండి. ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు తెలుసుకున్నాము. శ్రామిక చీమలు గుడ్ల యొక్క సంరక్షణ చేస్తాయి. కరెక్టే. ఆహారాన్ని సేకరిస్తాయి. కరెక్టే. గుడ్లు పెడతాయి. ఇది రాంగ్ అవుతుంది. ఎందుకంటే రాణి చీమలు మాత్రమే గుడ్లు పెడతాయి. శ్రామిక చీమలు కాదు. పుట్టలను నిర్మించడం మరియు మరమ్మతులు చేయడం. ఇది కూడా రైటే. కాబట్టి ఇక్కడ ఏమడిగాడు? శ్రామిక చీమలు చేసే పని కానిది. కానిది అనేది గుడ్లు పెట్టడం అనేది కాదు. కాబట్టి ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. ఆప్షన్ ఏ రఫ్లేషియా. ఇది ప్రపంచంలో అతిపెద్ద పుష్పం. కరెక్టేనండి. నెక్స్ట్ ఈ పువ్వు నుండి కుళ్ళిన వాసన 2 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపిస్తుంది. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ రఫ్లేషియా పువ్వు 5 నుంచి 12 కిలోల వరకు బరువు ఉంటుంది. ఇది రాంగ్ అండి. ఇంతకుముందే మనం తెలుసుకున్నాము. ఇది 7 నుంచి 10 కిలోల వరకు బరువు ఉంటుంది. కాబట్టి సరికానిది అడిగాడు కాబట్టి ఆప్షన్ సి అనేది సరి కాదు. కరెక్ట్ ఆన్సర్ ఇది అవుతుంది.